తాతగారు క్షమించండి, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, నా పెద్ద కొడుకు అంటే వాడు చావకూడదు, వాడు మృత్యువు లేకుండా ఎలా ఉంటాడో చెప్పండి అనగా చాలా కష్టమమ్మా అన్నట్టు ఆయన. చెప్పండి పర్వాలేదు, నేను ఏదైనా చేయిస్తాను నా కొడుకు కోసం అంది. వెర్రి తల్లి, నీకు రహస్యం చెబుతున్నాను విను. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు మరణించక తప్పదు. మేని తోడన్న పుట్టు మృత్యువు జనులకు ఎల్లి నేడైన నూరేండ్లకై వెంటవచ్చు కర్మ విసరంబు మును మేలుగన్న వేళ నరుడు కన్న విన్న తలచిన కార్యతంత్రంబు కలలోన వాడి తోడ కానబడిన ఎట్లు. అపూర్వంగా రాశారు పోతన గారు భాగవతంలో ఈ పద్యం. శరీరం పుట్టడంతో దానితో పాటు మృత్యువు కూడా పుడుతుంది. మృత్యువు మనిషికి పుట్టుకతో వస్తుంది అని అర్థం అన్నట్టు. ఒక మనిషి భూమి మీద పుట్టాడంటే వాడు వెనకాతల వాడు తోకలా మృత్యువు కూడా ఉన్నది. ఆ మృత్యువు కొందరికి ఎల్లి రేపవ్వచ్చు, నేడైనా కొందరికి ఈరోజు అవ్వచ్చు, 100 ఏండ్లకైనా 100 సంవత్సరాలకైనా ప్రతి వ్యక్తికి మరణం తప్పదు. శరీరంతో పాటు ఈ మరణం తప్పదు. ఈ శరీరం పోగానే మరొక కొత్త శరీరాన్ని ధరించి దీన్ని విడిచిపెడుతూ ఉంటాడు మానవుడు. ఎలాగా? ఒక పంచె చిరిగిపోతే శిథిలమైపోతే ఈ పంచె ఇప్పే ముందు కొత్త పంచె కట్టుకుని విడిచిపెడతాడు మానవుడు. మరో వస్త్రం లేకుండా తొందరపడి ఈ ఒంటి మీద గుడ్డ తీసిపారేడుగా పిచ్చాండి పక్కన పెట్టండి. సహజంగా లోకంలో ఎవడైనా సరే ఒక వస్త్రం మార్చుకునే ముందు ఈ పాత వస్త్రం తీయాలంటే కొత్త వస్త్రం పైన పెట్టుకునే అప్పుడు మార్చుకుంటాడు. అలాగే ఈ ప్రాణం పోయే ముందు భగవంతుడు మన కోసం ఇంకో శరీరాన్ని సిద్ధం చేస్తాడు. పాపాత్ములకైతే యాతనా శరీరం అని ఒక శరీరం ఉంటుంది. ఓ దుర్మార్గుడు మహాపాపాలు చేసి చచ్చిపోతుంటే వీడి శరీరంలోని ప్రాణం బయటికి లాగే ముందు నల్లని దుబ్బులాగా ఉన్న ఒక దరిద్రపు శరీరాన్ని నరకలోకం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాణాన్ని అందులో పెడతాడు. ఆ నరకలోకం నుంచి తీసుకువచ్చిన యాతనా శరీరము పక్కన పెట్టాకే అప్పుడు ప్రాణం బయటికి తీస్తాడు. శరీరం లేకుండా తొందరపడి ప్రాణం మాత్రం బయటికి రాదు. పుణ్యాత్ముడైతే మీలాగే చక్కగా కష్టపడి శివపురాణాన్ని వింటూ గోకర్ణానికి వచ్చి లేకపోతే ఇంకో చోటికి వెళ్ళి ఎక్కడ పురాణం దొరుకుతుందా అని తహతహలాడుతూ ఉండి పురాణం వినేటటువంటి పెద్దలు ఉంటారే సెల్ ఫోన్లు కట్టేసి మంచి భక్తితో, అటువంటి వాళ్ళ ప్రాణం పోయేటప్పుడు తీసుకుపోవడానికి దేవతలు దివ్య శరీరం తీసుకొస్తారు. అందంగా ఉంటుంది ఆ శరీరం. ఈ ప్రాణం తీసి అందులో పెడతారు. ఆ తర్వాత వీడు చేసిన పాపాలను బట్టి యాతనా శరీరంలో ఉంటే నరకానికి పోతాడు, దివ్య శరీరంలో అయితే స్వర్గానికి పోతాడు. అక్కడ పుణ్యమో పాపమో కొంతకాలం అనుభవించాక కొంచెం శేషం అట్టే పెడతాడు. అంటే శేషం అంటే ఏమిటనమాట? మినిమం బ్యాలెన్స్. అకౌంట్ ఉండాలంటే మినిమం బ్యాలెన్స్ అని ఉంటుంది, 500 200 ఎంతో కొంత. అలాగే ఈ పాప పుణ్యాలు కూడా కొంచెం మిగులుతాయి, దానికి శేషము. దానికే ఇంకో పేరు పూర్వజన్మ వాసన. ఈ వాసన లేకుండా మళ్ళీ పుట్టకూడదు. మళ్ళీ ఈ వాసన వల్ల వీడు భూలోకంలో ఆవిర్భవిస్తాడు. పాపపు వాసన మిగిలిందనుకోండి నరకలోకంలో, వీడు నరకలోకం నుంచి పుట్టగానే ఈ కష్టాలు లేదా పాపాలు మనకు తెలుస్తూనే ఉంటుంది. పుణ్యం వాసనతో స్వర్గం నుంచి పుడితే ఇదిగో పుణ్య కార్యక్రమాలు చేస్తారు. ఇంకా కైలాసాది లోకాలకు వెడితే సహజంగా అంత తేలిగ్గా పతనం అవ్వడు. ఒకవేళ శాపవశాత్తు కైలాసం నుంచో వైకుంఠం నుంచో జీవులాగా పడవలసి వస్తే ఆ విధానం అంతా వేరుగా ఉంటుంది. సహజంగా స్వర్గ లేదా నరకలోకాల నుంచి మాత్రమే, అధోలోకాల నుంచి మాత్రమే మానవులు మళ్ళీ భూమి మీదకు వస్తారు. ఈ కొత్త శరీరం మళ్ళీ తయారయ్యాక ఆ పాత శరీరం విడిచి ఇందులో ప్రవేశిస్తాడు. మళ్ళీ నరకం నుంచి వచ్చే ముందు కూడా తల్లి గర్భంలో వీడి కోసం ఒక శరీరం సిద్ధం చేసి ఆ ప్రాణం పట్టుకొచ్చి ఇందులో పెడతాడు. అలాగే స్వర్గం నుంచి కూడా మళ్ళీ తీసుకొచ్చి తల్లి కడుపులో ప్రవేశపెట్టి ఒక శరీరంలో ప్రవేశపెడతాడు. ఇది లేకుండా మాత్రం వెళ్ళకూడదు. ఎవడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు, ఎవడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చాడు, అది చాలా తేలిగ్గా తెలిసిపోతున్నట్టు మనకి. ఆ వ్యక్తి ప్రవర్తనని బట్టి వీడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడా లేక స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడా. పరుసని పల్కులం పరుల పల్కుట మర్మమునాటనాడుటల్ నరులకు ఎగ్గు చేత కృపణత్వము అశౌచము దేవదూషణంబు వరుల ధనంబు గొంట కృపనందమీ అల్క కృతఘ్న భావమీ నిరయము వాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నముల్.
భూమి మీద పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కఠినంగా మాట్లాడుతున్నాడంటే ఎవరైనా అందరినీ తిట్టడం వేగవాడి పని అనమాట. ఆ చీటికి వాడికి ముఖం చిట్లించడం, చీ అండం, కుచ అండం. మొగుడు పిల్లలు ఎప్పుడు కొడుకు చచ్చిపోతున్నారంటే, అలా తిట్టుకుంటున్నారంటే వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చారు. మొట్టమొదటిది అంటే పౌరుషంగా తిట్టడం. పరుషని పల్కులం పరుల పల్కుట. ఆ అనడంలో కూడా మర్మమునాటనాడుటల్, గుండెల్లో గుచ్చుకుపోయేలాగా దెప్పుతున్నారంటే అస్తమాటు. ఎప్పుడు దెప్పడమే కొంతమంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రూపాయి పెట్టాట, 10 ఏళ్ల క్రితం రూపాయి పెట్టాను కృతజ్ఞత లేదంటాడు. ఇంకా ఎప్పటి రూపాయి, 5-6 రూపాయి. ఆ రూపాయికి వాడు పాపాయికి కూడా ఏమీ రాదు. అయినా సరే అదే దెప్పుతాడనమాట వాడు.